నీళ్ళు అయిపోయినాయి దాదా. ఏమన్నా అంత అయిపోయిందా? ఈ ఎకరం అయిపోయింది కానీ ఇక్కడ అవతల ఇంకో ఎకరం కొట్టాలి. ఇంకో ఎకరం ఉందా? కొట్టాలి. సరే కానీ అంత పురుగు వస్తుంది కదా, ఏం రోగాన్ని కనబడతాను ఇదంతా? ఏం మిగులుతుందా ఇలా? ఏం చేద్దాం మరి, పొట్ట గడవాలంటే పుట్టడి తిప్పల పడాలి. సరే నేను పుట్టడి తిప్పలు పడతాను కానీ ఏం మిగులుతుందని? ఏం మిగులుతున్నారా? ఏం మిగులుతలేవు. పెట్టుబడి తెచ్చిన అప్పు పైసలు కట్టాలి, కౌలు పైసలు కట్టాలి, పోరాళ్ళ బడి ఫీజులు కట్టాలి. ఒకరికి 50,000, ఒకరికి 80,000. పోయినసారి పత్తి మంచిగా వండిందని సంబరపడ్డరా, కానీ ఇంత కరెంట్ షార్ట్ సర్కి కొట్టి పత్తి మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిందానే? అయ్యో ఎంత పని. ఏం చేస్తా, నా రాత గట్లా రాసిన దేవుడు. ఏం కాదన్నా, బాధపడకు. ఎట్లయితే అట్లా అవుతుంది. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. ఇప్పుడు కౌలు పైసలు కట్టాక 2 ఏళ్ళు అవుతుంది. అది కౌలుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేవట్టాను, చేతిలో పైసలు లేక. ఆడ ఎప్పుడు ఇంటికి అతడో తెలియదు, చేతులను నూకలు అల్ల. ఈ పంట పైసలు అయినా వచ్చినాక అన్నాడు కడతారని బతిరాడు. కాలేదు 2 ఏళ్ళు అవుతుందంటే బాగానే ఉంటాయి కౌలు పైసలు. ఏం చేస్తాం మరి, ఎంత ఉన్నా కట్టాలి. మిగతా రేపు కొడదాంపా. సరే ఇక ఓంపా, ఎండ అవుతుంది కదా బాగా, మరి పెంచి కొడదాం. రాజు, అన్నం తిందిరా బిడ్డ. పొద్దుటి సంది ఏం తినకపోతే ఆకలి అయితే లేదా? సరే తింటా. ఏమైంది బిడ్డ? ఏమో అన్నం కలుపుకుంటూ అట్నే బీరిపోయి చూస్తాను. ఆకలి అయితే లేదా? అన్నం తిని బిడ్డ, బీరిపోయి చూస్తాను. రాజు, అన్నం తిను. ఎందుకు ఆలోచిస్తాను బిడ్డ? ఆకలి అయితే లేదా? అన్నం తిను. కూరగాయల హాస్టల్ ఫీజు కట్టాలి, డేట్ దగ్గరికి వచ్చింది. ఎక్కువ కౌలానికి పైసలు ఇవ్వాలి. పెట్టుబడి ఇచ్చిన ₹1,00,000 వచ్చిన దగ్గర బాకీ కట్టాలి. ఈ కౌలైనా ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. పైసలను ఎట్లా తీరాలి, ఏం చేయాలి, నాకు ఏం అర్థమవుతుంది. దిమాగంతా ఖరాబ్ అవుతుంది. ఎందుకు బాధపడతానో బిడ్డ? అప్పుల రందికి అవే చదువుకుంటాయి అన్నీ. ఏం చదువుకుంటే ఏమో నా బతుకు పాడడానికి ఇట్లా అవే చదువుకుంటాయి బిడ్డ. రంది పెట్టుకోవద్దు. అన్నం నేను గిన్ని బాధలు మనసులో పెట్టుకొని ఏమని తినాలి, ఎట్లా తినాలి? నేను చెప్తున్నావు బిడ్డ, అది ₹1,00,000 భూమి. ఉత్త 20 లక్షలకు అమ్ముతుంది. అప్పుడు దుబాయ్కి వెళ్ళిపోతుంది. అక్కడెవడో మోసం చేసిండని తిరిగి వత్తివి.
ఇప్పుడు నేనేం చేయాలి బిడ్డ, నేను ఎట్లా చేయాలి బిడ్డ? నేనేమైనా కావాలని చేసిందానే అవ్వ? నేనేమైనా కావాలని చేసిందా? ఏదో బతుకుతా 10 రూపాయలు సంపాదించుకుంటాను, వాడిని వీని బతిలాడు 10 లక్షలు కట్టి దుబాయ్ కానీ పోతి. ఆడ ఏడాదిన్నర పని చేస్తే ఆడ జీతాలు ఎగత్తాయి అని చేసి జరుపుకుంటా వచ్చి కంపెనీ గోరేసి ముంచి అందరినీ ఏం చేయాలి? జీతాలు చక్కగా చేయక ఆడికిలు ఊడవీకొని వస్తాయి. ఏం చేయాలి నేను? ఆడికి పోతే గట్లా, ఈడికి పోతే గిట్లా. పైసలు వాయే, మన చేతి కట్టం బాయే, మన సొమ్ము తిన్నాడు ఎన్నడకు బాగుపడాడు బిడ్డ. ఎందుకు బాగుపడరావా? అది మనం అనుకుంటాం బాగుపడరని. మందుల నుంచి బతకటోళ్ళు బయట ఎంతో మంది ఉన్నారు. ఏం చేస్తాం బిడ్డ, మన రాత పాడగాను దేవుడు గట్ట రాసిండు. నువ్వేం బాధపడకు బిడ్డ, నావి నా కళ్ళకడాలు ఉన్నాయి, అవి అమ్మితే పొలగల్ల పీసులు కట్టుకుంటూ. తిను బిడ్డ తిను, ఏం కాదు బిడ్డ తిను. మంచిది తెస్తా బిడ్డ. రాజు రాజు అమ్మ చూడు వచ్చినట్టు. బయటికి రారా. ఎవరు? రాజు లేడా? అన్నం తింటాడు బిడ్డ. ఏ రాజు బయటికి రారా. పిలువమ్మా, పిలువని బయటికి రమ్మన్. రాజు ఎవరో పిలుస్తాను. అన్న నమస్తే అన్న. గిట్లా వచ్చినవేందన్న? సాయంత్రం వరకు నేనే వస్తా అనుకున్నా అన్న. ఏం నకరాలు వేస్తున్నావారా? ఫోన్ చేసే ఇస్తలేవు అన్న అది కాదన్న, ఫోన్ నీళ్ళ పడ్డదన్న. ఏం పిచ్చోని లెక్క కనిపిస్తున్నా? ఎరుపుగా లెక్క కనిపిస్తున్నా? ఎట్లా కనిపిస్తున్నా? ఏందన్న గట్లా అంటే ఏందన్న? ఏం తమాషాలు వేస్తున్నావా? బయటికి రారా, నువ్వు బయటికి రా. ఇప్పుడే అన్నం తింటానన్నా. అన్నం తినడం లేదు, ఏం లేదు, బయటికి రారా అంటే. అయ్యా 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 ఆగు 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 అయ్యా 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 సిగ్గు లేకుండా తింటున్నావు. అన్నం తినని అన్నం ముసల్దానా, నీతో మాట్లాడతలేను, పక్క జారు ఫస్ట్. అవును ఇంకా ఫోన్ చేస్తే లేపుతలేవు, ఇంటికి వచ్చి ఉంటలేవు, పొలం కాడు ఉంటలేవు. బలిసిందా బాయ్, బలిసిందా? కౌలు పైసలు లేక 2 సంవత్సరాలు అవుతుంది. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని అసలు లేదు వడ్డీ లేదు. కౌలు పైసలు ఇయ్యలే. నేయ జాగ్రత్త అనుకుంటున్నావురా? నేయ జాగ్రత్త అనుకుంటున్నావా? అన్న మాటలు మంచి రాని అన్న. ఆహా, దేశం బాగా ఓడుచుకొస్తుంది. పైసలు లేపోరా, ఫస్ట్ పైసలు లేపో. రోజులలో కట్టేస్తాం అయ్యా, 2 రోజులలో కట్టేస్తాం. ఏ ముసల్దానా, మాట్లాడకని చెప్పినాగా. మాటలు మంచి రాని. ఆహా, బాగా ఓడుచుకొస్తుంది రేషం నీకు. ముసల్దానా, హలో లోపల లోపలికి పో, లోపలికి పో. రెండు రోజుల పైసలు లేదే అనుకో, ఇప్పుడు అంగి మాత్రమే చింపి ఊరంతా తిప్పిన. ఇంకోసారి
బిడ్డలు కూడా తీసి ఊరంతా తిప్పుతా బిడ్డ మంచిగా ఉండాలి. ఏముంది ఎట్లేదు ఇక అప్పుడు రాజన్నలకే మందు కొట్టవేనం అదే పోతున్నా ఇప్పుడు రాజన్నల ఇంటికే. సరే 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 చెప్. రాజనా రాజనా ఏడోకమ్మా ఏడోక నేను చూసుకుంటా అంతా నేను చూసుకుంటా కదా. ఆయన ఏడున్నాడో ఇంట్లో నేను తీసుకొస్తా, అది నా బాధ్యత. నువ్వైతే ఓ బాధపడకు, ఇంట్లో పోయి తలపేసుకోకు. పిచ్చా ఏం చేస్తారా? నాకు ఇక బతుకు ఉద్దేశం లేదురా, నాకు సావే మార్గం. అన్నా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, రా ఇంటికి వందా. నేను రాను. సరే నీకు జరిగిన అన్యాయం గురించి నాకు చెప్పు, నేను ఒక వీడియో తీస్తా, అన్ని వాట్సాప్ గ్రూపులలో అన్నిట్లా షేర్ చేద్దాం, సరేనా? అందరికీ నమస్కారం, నా పేరు శివాజీ. ముచ్చట ఏంటంటే మన ఊళ్ళో ఒక చీడ పురుగు ఉందండి. ఆ చీడ పురుగు పేరు నేను తర్వాత చెప్తా. సో ఈ వ్యక్తి మన అందరికి తెలుసు, రాజు. కౌలు డబ్బులు ఇవ్వలేదని మీద చేయి చేసుకోవడం జరిగింది. ఊళ్ళో దింపి ఓ బట్టలు సగం బట్టలతోటి ఊళ్ళో దింపిండు. ఆయన పేరు జితేందర్ గారు. సారీ జితేందర్ గాడు. ఒక కౌలు రైతు మీద చేయి చేసుకోవడమే కాకుండా అవమానపరచడం జరిగింది ఇక్కడ. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పు. రాజన్న, నీ బాధ ఎంతున్నదో మొత్తం నీకేం జరిగింది అండి చెప్పు. అన్న అందరికీ దండాలన్న, నా పేరు ఎంగల రాజు. నేను కౌలు పైసలు ఇవ్వలేదని మా ఇంటికి వచ్చే ఇటు ఉండి పొట్టు తిట్టినా, నాకు కొట్టినా, ఆగిపోతాను చేపినాను. మా ఇంకా తాళపెట్టినా, ఊళ్ళో మొత్తం ఇజ్జత్ అంతా తీసిండన్నా. నేను ఎట్లా బతకాలన్నా చెప్పురన్నా.
నువ్వు ఎడవకన్నా ఎడవ ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఇదండి ముచ్చట అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని ఇగో గడ్డి మందు కూడా పట్టుకొచ్చాడండి. అన్న ఒక లేనోడు బతకద్దా, ఒక లేనోడు గొప్ప కళలు కనద్దా, ఒక లేనోడు అంటే ఇక దేని కింద నేనా అన్న? నదులు నిండొచ్చు, నాలాలు ఉండొచ్చు, కానీ ఒక గరీబోని బుద్ధ మాత్రం ఎన్నటికీ నిండదు. ఇది మీరు బూతి మాట లెక్క భావించవచ్చు, కానీ ఇదే వాస్తవం. కూలో కైకిలో కవులో చేసి మా పిల్లలకు మా గతి పట్టద్దని సంపాదనకు మించి చదివిస్తారన్న. కొద్దో గొప్ప వాళ్ళు చదువుకొని మా పేదరికం మాతోటే అంతం అవ్వాలని ఆశపడతారన్న. ఫార్మరే దేశానికి వెన్నుముక్క, ఫార్మరే దేశానికి వెన్నుముక్క అని అందరూ అంటారు, కానీ ఇక్కడ ఫార్మర్కే రెస్పెక్ట్ లేకుండా పోతుందన్న. సరే కానీ కౌలు పైసలు కట్టకుంటే ఈ అవమానించలేదని నాకు అర్థం కాదు. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నా తెలుసా? పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తో పోషమ్మ కొట్టిందట. అట్లుంది ఇప్పుడు. అన్నా నువ్వు మాట్లాడండి ఇప్పుడు. కష్టపడి పంటే ప్రాణం అని పంటేస్తే ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఎన్నడలో బాగుపడేది. దేశానికి అన్నం పెట్టే రైతుగా ఇవాళ అన్నం లేకుండా అవుతుంది. అన్నం పెడతాన్నా మా పొట్టలు కొట్టకురన్న, మా పొట్టలు కొట్టకుర్రే. ఒక పేదోంచోలు కట్టే ఏం జరుగుతుందో మనందరం చేసి చూపిద్దాం. రాజన్నకి అందరి వీడియోని షేర్ చేయండి, ఎక్కడైతే షేర్ చేయండి.